ఇదిగోండి వైజాగ్ నుంచి వచ్చింది ఈ పెళ్ళి కోసమే. ఇది మా బావ పెళ్ళి అనమాట. ఈ పెళ్ళి కోసం అయితే చాలా డేస్ నుంచి అయితే ఎప్పుడు వస్తామా అనేసి వెయిటింగ్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్లీ చక్రి గారికి కూడా ఒక ఈవెంట్ తగలడం వల్ల అతను వస్తా నన్ను కూడా డ్రాప్ చేసేస్తానని తీసుకొని వచ్చేసారు. సో అందువలన 1 డే ముందైతే రాగలిగి వచ్చానమాట. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎప్పుడైనా మన అమ్మ వాళ్ళ ఊర్లో ఫంక్షన్ జరిగితే అందరూ ఇలాగే రియాక్ట్ అవుతారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పాత్వి నా దగ్గర కన్నా మా అక్క దగ్గరే ఎక్కువ ఉంటుంది అనమాట. ఈవెన్ నా దగ్గరికి రాదు అసలు. మా అక్క ఉంటుంది దొడ్డ అనుకొని తన దగ్గరే ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం పాత్విని పెళ్ళికి తీసుకొని వెళ్ళాను అనమాట. ఎప్పుడు కూడా మా అమ్మ దగ్గర షిఫ్ట్ లెక్క మా అమ్మ ఉంటే నేను వెళ్తాను, నేను ఉంటే మా అమ్మ వెళ్తుంది అనమాట. అలా వెళ్ళే వాళ్ళం. ఇక్కడైతే మేము పెళ్ళి కూతురిని అయితే తీసుకొని రావడానికి వెళ్ళామన్నమాట. అప్పుడు మేము శ్రీకాకుళం కానీ మా సైడ్ అయితే పెళ్ళి కూతురిని తీసుకొని వెళ్ళడానికి సవారిని తీసుకొని వెళ్ళడానికి ఫస్ట్ వెళ్తామన్నమాట. మీ సైడ్ ఎలా జరుగుతుందో నాకు తెలియదు. మా సైడ్ అయితే ఎలానే జరుగుతుంది. డ్యాన్స్లు అయితే నార్మల్గా చేయలేదు. అమ్మాయి సైడ్ వాళ్ళు దొల్లగొట్టేశారు. మా సైడు మనవి అసలు తగ్గదు కదా. చాలా బాగా చేశారన్నమాట. మీకు నెక్స్ట్ వీడియోలో అనేది దాని గురించి అయితే నేను అప్డేట్ అయితే ఇస్తాను. నవ్య డ్యాన్స్ వీడియోలు మీద ఎంతమందికి ఇష్టమో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మా పాత్వి షిఫ్ట్ లెక్క ఒక్కొక్కరి దగ్గరికి మాతా ఉంది. ఇంతవరకు మలవేల్ పిన్ పట్టుకుందనమాట. మలవేల్ పిన్కి చేయిలా అవుతుంది కదా. మలవేల్ పిన్కి అయితే ఇంట్రెస్ట్ పట్టుకోవడం, కాకపోతే చాలా లాంగ్ నుంచి పట్టుకుంది. అందుకని మా అమ్మని తీసుకొని వెళ్ళి పాత్విని చేయి నొప్పి పెడుతుంది కదా అని చెప్పేసి పంపించాను అనమాట. అమ్మతో డ్యాన్స్ చేస్తుంది చూస్తారా మా పాత్వి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.